10వ తరగతి పూర్తి చేసిన అమ్మాయిలా? తల్లిదండ్రులకు మీరొక్కరే సంతానమా? అయితే సిబిఎస్ఈ ప్రకటించిన ఈ మెరిట్ స్కాలర్షిప్ మీకోసమే. తల్లిదండ్రులకు ఏకైక సంతానంగా ఉండి ప్రతిభావంతులైన ఆడపిల్లల్ని విద్యలో ప్రోత్సహించేందుకు సిబిఎస్ఈ ఈ స్కాలర్షిప్ను అందిస్తోంది. ఇందులో భాగంగా 2024 సంవత్సరానికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణకు గడువు ముగియటంతో మరోసారి పొడిగించింది. దీంతో సిబిఎస్ఈ 10వ తరగతి పరీక్షల్లో 70% మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులు 2025 ఫిబ్రవరి 8వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఒక్కసారి తెలుసుకుందాం. తల్లిదండ్రులకు ఏకైక సంతానంగా ఉన్న ఆడపిల్లల్ని విద్యలో ప్రోత్సహించటమే లక్ష్యంగా ఈ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్ను అమలు చేస్తున్నారు. ఈ స్కాలర్షిప్నకు ఎంపికైన విద్యార్థులకు ప్రతి నెల 1000 రూపాయల చొప్పున 2 ఏళ్ల పాటు అందజేస్తారు. విద్యార్థినికి చెందిన ఖాతాలోనే ఈ మొత్తాన్ని జమ చేస్తారు. దరఖాస్తు చేసుకునే విద్యార్థులు సిబిఎస్ఈలో 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే ప్రస్తుతం సిబిఎస్ఈ అనుబంధ పాఠశాలల్లో 11, 12 తరగతులు అభ్యసిస్తూ ఉండాలి. 10వ తరగతి పరీక్షల్లో కనీసం 70% ఆ పైన మార్కులు సాధించిన వారే ఈ స్కాలర్షిప్ అవార్డుకు అర్హులు. విద్యార్థిని ట్యూషన్ ఫీజు 10వ తరగతిలో నెలకు 2500, సిబిఎస్ఈ 11, 12 తరగతులకు 3000 మించరాదు. సిబిఎస్ఈ బోర్డులో విద్యను అభ్యసిస్తున్న ఎన్ఆర్ఐ విద్యార్థులు ఈ అవార్డుకు అర్హులే. వీరి ట్యూషన్ ఫీజు నెలకు 6000 మించొద్దు. ఈ స్కాలర్షిప్నకు ఇప్పటికే ఎంపికైన విద్యార్థులు 11వ తరగతి తర్వాత మళ్లీ రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. 11వ తరగతి నుంచి 12వ తరగతికి రెన్యువల్ చేయించుకోవాలంటే సదరు విద్యార్థులు కనీసం 70% లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించాల్సి ఉంటుంది. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం 8 లక్షల కన్నా తక్కువ ఉండాలి. ఈ దరఖాస్తులను సంబంధిత పాఠశాలలు ఫిబ్రవరి 15 వరకు వెరిఫికేషన్ను పూర్తి చేయాల్సి ఉంటుంది.